నువ్వు కొన్ని సమయాల్లో నా హృదయం ఎంత నెమ్మదిగా ఉంది, దేవుడు ఎంత గొప్ప సంతోషం ఇచ్చాడు, నా నోటి నిండా నవ్వు ఉన్నది అనే రోజు ఎప్పుడైనా నేను చెప్తానా, నేను అనుభవిస్తానని అనుకున్నావు కదా. దేవుడు ఇది నన్ను నీకు తెలియపరుస్తున్నది ఏంటంటే, నీ నోటి నిండా ఇంకా ఇంకా నీ నోటి నిండా నవ్వు కలగజేస్తున్నాడు. ఏ నవ్వు లేదు, ఎప్పుడు ఏడిపోయి అందరి ముందు నవ్వుతున్నట్టున్నావు, గుండె నిండా కన్నీళ్ళు ఉన్నాయి నీకు. నీ గుండె ఎట్లుందంటే ఒక లేక్ లాగా ఉంది, పెద్ద చెరువులాగా ఉంది. పెద్ద పెద్ద పర్వతాల మధ్య చెరువు ఎలాగా నిండి ఉంటుందో లోతుగా, పైకి ఎవరికి చెప్పుకోకుండా ఒంటరిగా ఉండి నలిగిపోతున్నావు కదా. ఎన్ని కష్టాల్లో భరిస్తున్నావు, నీలో నీవే కుమిలిపోతున్నావు, పైకి మంచిగా రెడీ అవుతున్నావు, అందరూ ఎదుట నవ్వుతున్నట్టున్నావు, కానీ అది నీ నోటి నిండా లేని నవ్వు అది. కానీ ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట, అయితే ఇంకనూ నీ నోటి నిండా ఆయన నవ్వు కలగజేయును. నీ నవ్వు ఎలా ఉంటుందంటే, నీ ఎముకలు బలపరచబడతాయి. నీవు నవ్వుతూ ఉంటే అది గుండెలో నుండి, హృదయంలో నుండి, అంతరాత్మలో నుండి, ప్రాణంలో నుండి లెగిసి వస్తుంటే, నీవు నవ్వుతుంటే నీ ఫేస్ అంతా కూడా ఒక గ్లో వచ్చేస్తుంది అనమాట. అదే సమయంలో పెదవులు కూడా ప్రహర్షముతో నింపబడేటట్లు దేవుడు చేస్తాడు. మన పెదవులు